హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మనము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువగా సమస్యలకి అంటే శరీరంకి వచ్చే సమస్యలు అయితే ఏమవుతున్నాయో అంటే అవి రోగాలు కావచ్చు, బలహీనత కావచ్చు, ఏమైనా కావచ్చు. మనం ఏం చేస్తున్నామంటే మన పొట్టకి మనము చాలా ఎక్కువ పని పెడుతున్నాం. అంటే పొట్టకి ఎలా ఉండాలి అంటే చక్కగా మెత్తగా అయిన ఆహారము, మరి తొందరగా జీర్ణమయ్యే ఆహారము, పీచు పదార్థము, మరి ఇలాంటివి ఆహారాన్ని మనం తీసుకోవాలి. అయితే ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఉదయాన్నే చద్దన్నం కానీ, పున్నీల అన్నం కానీ, మజ్జిగ అన్నం కానీ అలా తినేవాళ్ళు. కాబట్టి వాళ్ళు కడుపు చల్లగా ఉంటే అంటారు కదా చాలామంది, ఏదైనా మనం మంచి పని చేస్తామనుకోండి, వాళ్ళకి హెల్ప్ చేస్తే అమ్మ నీ కడుపు చల్లగా ఉండాలి అంటారు. కడుపు చల్లగా ఉంటే మెదడు బాగుంటుంది, కడుపు వేడిగా ఉంటే మెదడు వేడిగా ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించుకోండి. ఈ ఆహారం వచ్చేసి అరికెల అన్నం అండి. అరికెల అన్నము పెరుగు అన్నమాట. అయితే ఇప్పుడు నేను ఎక్కువగా కొంచెం సాల్ట్ వేసుకొని ఎక్కువగా వాటర్ కలుపుకుంటాను. మన పొట్టకి ఏం కావాలి అంటే ఎక్కువగా వాటర్ కంటెంట్ కావాలి. వాటర్ కంటెంట్ అంటే మనము బిర్యానీలు లేకపోతే బయట ఫుడ్ అంతా ఎలా ఉంటుందంటే వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుంది అన్నమాట. అసలు వాటర్ కంటెంటే ఉండదు. కాబట్టి మనము వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఆహారంగా మనం తీసుకోగలిగితే మనకి చక్కగా మన కడుపు చల్లగా ఉంటుంది అన్నమాట. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఉదయాన్నే, నేనైతే గ్యాస్ ప్రాబ్లంతో చాలా బాధపడుతున్నప్పుడు నాకైతే మరి మా అక్క చెప్పారు, మరి చిరుధాన్యాలు తీసుకొచ్చుకొని రోజు 2 రోజులకు ఒక రకం 5 రకాలు తెచ్చుకున్నాం అనుకోండి. 5 రకాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం. అంటే సామలు 2 రోజులు, అరికెలు 2 రోజులు, కొర్రలు 2 రోజులు, అండు కొర్రలు 2 రోజులు, కినోవా 2 రోజులు, ఇలా మనము ప్రతి ఒక్క ఐటెంని 2 రోజులు మనం కానీ తినగలిగితే మనకి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట. నేనైతే గ్యాస్ ప్రాబ్లంతో చాలా బాధపడి నేను ఈ రోజున మరి ట్యాబ్లెట్స్ డైలీ వాడకపోతే ఇబ్బంది పడే నేను ఈ రోజున ఎప్పుడన్నా ఒక్కసారి వేసుకుంటున్నాను తప్ప, అదేంటి కొంచెం ఏదైనా చికెన్ తిన్న రోజు, అలాంటి కొంచెం పప్పు తిన్న రోజు నేను ట్యాబ్లెట్స్ వాడుతున్నాను, కానీ మామూలు టైంలో అయితే అస్సలు వాడట్లేదు. ఇది నా అనుభవం అన్నమాట. ఎందుకంటే నేను తెలుసుకున్నది, స్వయంగా నేను తెలుసుకున్నది. కాబట్టి నేను ప్రతిరోజు ఉదయం సాయంత్రము మరి చిరుధాన్యాల ఆహారం అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడున్న పిల్లలకి కూడా డైజెస్ట్ ప్రాబ్లం చాలా ఎక్కువ వస్తుందని చెప్తున్నారు. వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే ప్రతి ఒక్కరికి నాకు తెలిసిన విషయాన్ని ప్రతి ఒక్కరికి చెప్పాలంటే నేను చెప్పలేను. అందుని బట్టి నాకు తెలిసింది ఇలా వీడియో రూపంలో చేసి మీ అందరికి అందిస్తున్నాను. నా అనుభవాన్ని, నేను నేర్చుకున్న పాఠాన్ని, నేను పొందిన మేలుని మీ అందరికి షేర్ చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా అనేక మందికి షేర్ చేయండి. ప్రతిరోజు చక్కగా మరి మీ ఇంట్లో మరి చద్దన్నం ఉంటే తినండి, పెరుగన్నం ఉంటే తినండి, లేదంటే చిరుధాన్యాల ఆహారం ఉంటే తినండి, మరి పెరుగన్నం ఉన్న తినండి, మజ్జిగన్నం ఉన్న తినండి. ఎక్కువ వాటర్ కంటెంట్ అనేది మనం కంపల్సరీగా తీసుకోవాలి. సో కాబట్టి నా బ్రేక్ఫాస్ట్ ఈ ఉదయకాలమున ఈ ఆహారం అన్నమాట, అరికెల జావ. అంటే ఇప్పుడు నేను ఎక్కువ వాటర్ కంటెంట్ కలుపుకుంటాను కాబట్టి అరికెల జావ అన్నమాట. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.